హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ షేరింగ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సెల్ఫ్, లైక్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అనేది. అండ్ ఈరోజు నాకు రెస్పిరేటరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది, సో మాస్క్ కంపల్సరీ. అలానే మీకు హాస్పిటల్ కూడా చూపిద్దాం అనుకున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ప్రజెంట్ చైనాలో ఉంటున్నాను. చైనాలో జింజో మెడికల్ యూనివర్సిటీలో 5 years మెడిసిన్ చేసి ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇది హాస్పిటల్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఎక్విప్మెంట్ చాలా మనం చూడొచ్చు. లైక్ పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఇక్కడే ఫీజ్ పే చేసి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ హాస్పిటల్లో ఇలా చాలా సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది. అండ్ పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ కొంతమంది స్టాఫ్స్ని అలాట్ చేశారు, విచ్ ఈస్ గుడ్ థింగ్ కదా. ఎందుకంటే వచ్చే పేషెంట్స్కి ఈ హాస్పిటల్ సిస్టమ్ గురించి తెలియకపోవచ్చు. సో ఇలా ఈ సిస్టమ్ ఉండడం వల్ల పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇది జస్ట్ ఓపీ బిల్డింగ్ మాత్రమే. ఓపీ బిల్డింగ్ నుంచి చాలా బిల్డింగ్ కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఓపీ బిల్డింగ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే 3rd బిల్డింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ లిఫ్ట్ సిస్టమ్ ఎలా అంటే ఇక్కడ లిఫ్ట్ ఆపరేట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. మనం ఏ ఫ్లోర్కి అయితే వెళ్ళాలో ఆ ఫ్లోర్ నెంబర్ చెప్తే వీళ్ళు ఆపరేట్ చేస్తారు. మనం ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నేను 20th ఫ్లోర్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక డాక్టర్ని అలాట్ చేసుంటారు. సో ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్ళి నాకు అలాట్ చేసిన డాక్టర్ని మీట్ అవ్వాలి. మనం ఇప్పుడు వార్డ్కి అయితే వచ్చేసాము. నా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేసి చెప్పింది తనకి కూడా సేమ్ డాక్టర్ని అలాట్ చేశారని. తనైతే వచ్చేసింది. మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. అండ్ షీస్ అ డాక్టర్. రేపు 2 surgeries ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కేస్ గురించి ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాకు పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పేషెంట్స్ గురించి అండ్ వాళ్ళ కండిషన్స్ గురించి చెప్పేస్తారు. అండ్ ఇక్కడ డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ చాలా కైండ్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు. డాక్టర్స్ మమ్మల్ని ప్రతి పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా పేషెంట్స్ దగ్గర నుంచి ఏ డిస్టర్బెన్స్ కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు. చాలా కోఆపరేట్ చేస్తారు. నేను మీకు ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డిపార్ట్మెంట్లో ఇలా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు సర్జరీ ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా రావాలి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాము. సో వ్లాగ్ చేద్దామని ఈ వ్లాగ్ చేశాను. అండ్ డైలీ హాస్పిటల్ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నాను. ఒక్క మంత్లో 30 days ఉంటే నేను హార్డ్లీ 6 to 7 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రమ్ నౌ నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Keep supporting me. Thank you for watching. See you all in the next video. Bye.